బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే దేశానికి శరణ్యమని పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ డిఎస్కే కనక సుందర్రావు అన్నారు. ఇసుక తోటలోని అంబేద్కర్ కాలనీలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. జనచైతన్య మండలి ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విశాఖ ఇసుక తోట అంబేద్కర్ కాలనీలో అంబేద్కర్ 134వ జయంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఇసుక తోట అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ డిఎస్కే కనక సుందర్రావు, హైకోర్టు న్యాయవాది డాక్టర్ బోని కృష్ణ చైతన్యలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనచైతన్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంబేద్కర్ పై రచించిన గేయాలను నృత్య రూపకంలో ఆలపించారు. అంబేద్కర్ సేవా సంఘం అధ్యక్షుడు డి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నవభారత సంవిధాన ధర్మ పథక నిర్మాత భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి పదాగత భువి సమస్త పీడిత జన దుఃఖ చదివి బ్రతుకుల్లో బాధలు చదివి సర్వశాస్త్రాలు చదివి బ్రతుకుల్లో బాధలు చదివి బ్రతుకుదారను నావు అయ్యా అంబేద్కర్ అయ్యా బ్రతుకుదారను నావు అయ్యా. మనిషి కొత్త ఓటన్నావు ఓటి కొత్త విలువ మనిషి కొత్త ఓటన్నావు ఓటుకొక్క విలువన్నావు ఓటు బలముతోనే నీవు. ఇసుక తోటతో తనకెంతో అనుబంధం ఉందని బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ డిఎస్కే కనక సుందర్రావు, హైకోర్టు న్యాయవాది డాక్టర్ బోని కృష్ణ చైతన్యలు అన్నారు. ప్రపంచ మేధావిగా బిఆర్ అంబేద్కర్ ఉన్నారని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. భారతదేశంలో ఆయన పుట్టి ఉండకపోతే సర్వతోముఖాభివృద్ధి సాధించేది కాదని స్పష్టం చేశారు. రాబోయే తరానికి బిఆర్ అంబేద్కర్ మార్గదర్శకంగా నిలుస్తారని అంబేద్కర్ సేవా సంఘం అధ్యక్షుడు వెంకటరమణ, కాంచుకోట నరసింగరావులు అన్నారు. నేను గతంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఇసుక తోట కాలనీతో షెడ్యూల్ కేస్ట్ కాలనీతో నాకు చాలా పరిచయం ఉండి అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఈ రోజున వీళ్ళంతా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని ఘనంగా జరుపుకుంటాం. ఆ సందర్భంగా అంబేద్కర్ గారి స్టాచ్యూని ఆవిష్కరించుకుంటాం. చాలా ఆనందకరంగా ఉంది. ఈయన యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని మన భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నారు. నిజానికి మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆయన ఈ దేశంలో పుట్టకుండా పోతే ఈ తాడిత పీడిత దళిత తదితర పేద వర్గాల పరిస్థితి భిన్నంగా ఉండదు. మనం ఊహించడం కూడా చాలా కష్టం. ఆయన రాసిన రాజ్యాంగం ఎప్పటికీ కూడా ఈ దేశానికి శరణ్యం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అది తూచా తప్పగా అది పాటించి తీరాల్సిందే. అది పాటించి తీరినప్పుడే అది పరిపూర్ణంగా హృదయస్థితితో ఏ పార్టీ అధికారంలో ఉన్న పార్టీలు పాటించినప్పుడు ఈ దేశం సర్వతోముఖ అభివృద్ధి సాధిస్తుంది. ఈ సస్యశ్యామలంగా ఉంటుంది. మరి మనం ఆశించిన ప్రజాస్వామ్యం సమసమాజం ఏర్పడటానికి ఆయన రాజ్యాంగ పీఠిక రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిన పరిస్థితుల్లో ఈ 134వ జయంతిని ఇసుకతోట గ్రామంలో జరపడం అభినందనీయం. ఎందుకంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది ఏ రాజ్యాంగం అయితే సాధిస్తుందో ఆ దేశంలోనే ప్రజల తాలూకు జీవితాలు మంచిగా ముందుకెళ్తాయని నమ్ముతున్న వాళ్ళు నేను ఒకడిని. అయితే ఈ అంబేద్కర్ జయంతులు వాస్తవానికి డిసెంబర్ 6 రోజు, ఏప్రిల్ 14 రోజే కాకుండా మనం నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ని అధ్యయనం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ సమానత్వాన్ని అందించినప్పుడే మనం బాబాసాహెబ్ అంబేద్కర్కి నిజమైనటువంటి జయంతి నివాళులు అర్పించిన వాళ్ళుగా నేను భావిస్తున్నాను. ఈరోజు మా కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈరోజు ఆ మహానుభావుని
విగ్రహాన్ని కూడా ఆవిష్కారం కనకసుందరరావు గారితో చేయిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం ఆయన శ్రమించి ఆయన జీవితాన్ని ధారపోసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆచరణలో మనం ప్రతి నిత్యం ఆయన సదా మార్గంలో ప్రయాణించి ఆయనకి కన్న కళలు సాకారం చేస్తారని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మన జయంతి జరుపుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా 134వ జయంతి మహోత్సవం జరుపుకున్నందుకు మా గురుగారైన కనకసుందరరావు ద్వారా మన బొమ్మ ఓపెనింగ్కి అతను వచ్చారు కాబట్టి మాకు అంబేద్కర్ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ జనసంఖ్యాన వాళ్ళకి కూడా అందరికి కూడా తెలుపుకుంటూ నేను తొలుత సైకాలజిస్ట్ బి మాధురి స్వాగతం పలికారు. స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ కొల్లాబత్తుల సత్యం, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి అప్పారావు, సింహాచలం ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ అరుణ్ ప్రకాష్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.